అన్న ప్రస్తుతం తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి సిట్ ఇచ్చినటువంటి నివేదికతో వైఎస్ఆర్సీపీ మేమేమి తప్పు చేయలేదు, మాదేమీ లేదు, టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మా పైన రుద్దినటువంటి మచ్చంతా పోయిందని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అసలు సిట్ ఇచ్చినటువంటి నివేదికలో వైసీపీ తప్పు చేయలేదని ఎక్కడైనా ఉందా సార్? ఒకటి విషయం, సిట్ ఇచ్చిన నివేదికలో వైసీపీ తప్పు చేయడం కోసం కాదు. సిట్ ఇచ్చిన నివేదిక 600 పేజీల రిపోర్ట్ రాశారు. 600 పేజీల రిపోర్ట్లో వాళ్ళు రాసింది ఏంటంటే 60 లక్షల కేజీల కెమికల్స్ వాడి 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారు చేసి 250 కోట్ల స్కామ్. ఇది దాని సిట్ లో మనకు వాళ్ళు చెప్పిన విషయం. సో మనకి బేసిక్ గా నెయ్యి ఎలా తయారవుతుందండి? పాలతో నెయ్యి తయారవుతుంది. వీళ్ళు ఏందని కెమికల్స్ తో నెయ్యి తయారు చేశారు. సో దానివల్ల ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైంది, భక్తుల ఆత్మగౌరవానికి మనోభావాలకు సంబంధించిన విషయం. అట్ ద సేమ్ టైం వీళ్ళకి చేసిన కల్తీ లడ్డూలు దరిదాపుల్లో 20 కోట్ల కల్తీ లడ్డూలు అంటే ఎంతమంది ప్రజల ఆరోగ్యంతో వాళ్ళు చెలగాటం వాడే మీరు అర్థం చేసుకోవాలి. సిటీ నివేదికలు వాళ్ళు తప్పు చేయలేదని ఇవ్వలేదు. వాళ్ళు కెమికల్స్ తో కూడిన నెయ్యిని తయారు చేసి దాని ద్వారా ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వాడని చెప్పారు. సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కల్తీ అయిన నెయ్యి ఆవు గడ్డి తినకపోవడం వల్ల, సగం వేయడం వల్ల కోసం కాదు. ఆ కల్తీ ఎలా ఏర్పడిందంటే దరిదాపులో 60 లక్షల కేజీల కెమికల్స్తో దాన్ని కలిపి దాన్ని నెయ్యి తయారు చేశారు. సో కల్తీ చేయడం అలా జరిగింది. అన్న ప్రస్తుతం తిరుపతి లడ్డు అంశం అనేది తీవ్ర చర్చాంశంగా మారినటువంటి అంశం చూస్తా ఉన్నాం. సిట్ ఇచ్చిన నివేదికతో మేమేమి తప్పు చేయలేదు, కూటమి నాయకులే మా పైన రుద్దారు అని చెప్పి వైసీపీ నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా సిట్ నివేదికలో వైసీపీ తప్పు చేయలేదని ఇప్పుడు సిట్ అనేది ఏమన్నా మా పార్టీనో ఇంకోటో కాదు కదా. సిట్ అనేది గవర్నమెంట్ కదా, సుప్రీంకోర్టు నుంచి కదా. సుప్రీంకోర్టు ఏమన్నా మనం చెప్పినట్టు ఎంద కదా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఎంద కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తప్పు చేయకపోతే దానికి ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? సిట్టు చాలా క్లియర్ గా చెప్తుందన్న. దాదాపుగా 60 లక్షల కల్తీ పదార్థాలతో నెయ్యి తయారు చేశారు, 20 కోట్ల వరకు కూడా తయారు చేశారని చెప్తా ఉంటే మేమేం తప్పు చేయలేదు, మా పైన రుద్దుతున్నారని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? అవును, వాళ్ళు సత్యరిచిందులు కదా, తప్పు అయితే చేయలేదు. తప్పు చేయిందే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు ఉండే భూమన కరుణాకర్ రెడ్డి గాని, వైవి సుబ్బారెడ్డి గారు గాని కోట్లకు పడగలు ఎట్లా ఎత్తినారు. ఆ రోజు కల్తీ నెయ్యి జరిగింది, ప్రతి దాని మీద స్కామ్ చేసినారు కాబట్టి ఈ రోజు సిట్టు విచారణ ఎదుర్కొంటున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, జైలు పాలు అవుతున్నారు. ఆ రోజు తప్పులు చేశారు కాబట్టి ఈ రోజు వైకాపా నాయకులంతా జైలు పాలు తిరుగుతున్నారు. ఈ రోజు అధికారం లేదు కాబట్టి తప్పును కప్పుపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మా మీద ఆరోపణలు చేస్తున్నదని మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరికైనా టీటీడీ చైర్మన్లు ఇస్తాడు, ఏ మతానికైనా ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు. ఇప్పుడు పరకామణ కేసులో హాజరవుతున్న ఒక సిఐ గారిని చంపేసినారంటే అర్థం చేసుకోండి, వీళ్ళు తప్పు చేయలేదా? ఇప్పుడు ఎక్కడో ట్రైన్ లో జర్నీ చేసి తిరుపతిలో కోర్టుకు హాజరవుతున్న ఒక వ్యక్తి, ఒక సిఐ గారిని వీళ్ళు చంపేసినారంటే వైకాపా నాయకులు ఈడ తప్పు జరగలేదా? ఆ రోజు 2019 నుంచి 24 వరకు అధికారాన్ని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకున్నారు, ఎవరికి కావాలంటే వాళ్ళకి పదవులు ఇచ్చినారు, ఎలా కావాలంటే అలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు వైకాపా నాయకులు. ఈ రోజు అధికారం పోయేలకు వాళ్ళకి దిక్కుదోచిన స్థితిలో తెలుగుదేశం పార్టీకి గవర్నమెంట్ కి చెడ్డ పేరు తీసుకురావడానికి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సిట్టి నివేదికలో వైసీపీ ప్రభుత్వంలో తప్పు జరిగినదని చెప్తున్నారు కాబట్టే వీళ్ళు దాన్ని కప్పిపుచ్చుకునేదానికి సిట్టులో ఏం లేదు, సిట్టులో పసలేదు అంటున్నారు. సిట్టులో పసలేదు అన్నప్పుడు మీరు దాని గురించి ఆలోచన చేసే అవసరం ఉండదు. మీరు తప్పు చేశారు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, దానికి సంబంధించిన వాళ్ళు కల్తీ నెయ్యి జరిగింది, సిట్టు విచారణలో అన్ని తేలినాయి, రాబోయే రోజుల్లో మేము జైలుకు వెళ్తామనే ఒక దీంతో ఉండి కూటమి ప్రభుత్వమైన నిందలేస్తున్నారు తప్ప 100 మీరు తప్పు చేయలేదు అంటే పవిత్రమైన పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయండి చూద్దాం. ఆయన అంటాడు కరుణాకర్ రెడ్డి అద్దు అంటే ప్రమాణం చేద్దాం, రాండి, అటు రాండి, ఇటు రాండి అంటాడు. నువ్వు ఫస్ట్ వచ్చి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయి, సిట్టులో ఏమీ లేదు, మేము తప్పు చేయలేదని. 100% తప్పు జరిగింది కాబట్టి వీళ్ళు కూటమి ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి అన్నా, మిగతా దేవుళ్ళు అన్నా, ఏ గుళ్ళు అన్నా వాళ్లకు నమ్మకం లేదు. మీరు కల్తీ జరగలేదు అని ఎలా మీరు ఎట్లా చెప్తారు? విచారణ చేసే సంస్థ కదా చెప్పాలా. విచారణ చేసే సంస్థ విచారణ జరిపింది, ఖచ్చితంగా కల్తీ జరిగింది నెయ్యిలో కాబట్టే నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వము ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది తప్ప మేము చేయలేదని బుకాయిస్తే ప్రభుత్వం మాత్రం మిమ్మల్ని వదిలే ప్రశ్నే ఉండదు. సిట్టు విచారణలో తప్పు చేసింటేనే కదా వాళ్ళు తప్పు అనే ఇది చేసినారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తప్పు చేయకపోతే దానికి ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? తప్పు చేసింటేనే కదా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు సత్యరిచిందులు కదా, తప్పు అయితే చేయలేదు. తప్పు చేయిందే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు ఉండే భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ,
ఇన్ని కోట్ల ఈ రోజు ఇన్ని వందల వేల కోట్లకు పడగలు ఎట్లా ఎత్తినారు. ఆ రోజు కల్తీ నెయ్యి జరిగింది, ప్రతి దాని మీద స్కామ్ చేసినారు కాబట్టి ఈ రోజు సిట్టు విచారణ ఎదుర్కొంటున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, జైలు పాలు అవుతున్నారు. ఆ రోజు తప్పులు చేశారు కాబట్టి ఈ రోజు వైకాపా నాయకులంతా జైలు పాలు తిరుగుతున్నారు. ఈ రోజు అధికారం లేదు కాబట్టి తప్పును కప్పుపుచ్చుకునేదానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మా మీద ఆరోపణలు చేస్తున్నదని మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.